ఇక్కడ చూస్తేనే మన బీఆర్ఎస్ నాయకులు మేము దోచుకున్నాం మేము దాచుకున్నాం అంటున్నారు. దోచుకుంటున్నది గట ఇక్కడ దోచుకున్నది రాహుల్ గాంధీకి ఇస్తున్నారట. నీళ్ళ ఇష్యూనేమో మన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి అప్పచెప్తున్నారు. కానీ ఇవాళ ఈ చూసిన స్టేట్మెంట్ తర్వాత 1000 కోట్ల పైననే ఆ ముగ్గురు ఆస్తులు అంటే ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో మురళీధర్, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ శ్రీధర్ కుమార్ వీళ్ళందరూ థైలాండ్ లో పెళ్లి అవుతుంది. 1000 కోట్ల సంగతి ఏమిటని నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను. అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు. మీరు దోచుకున్నది ఇక్కడ కనిపిస్తుంది కదరా బాబు. మేమేడ దోచుకున్నాం రా బాబు. ఊకేనన్నా ఎట్లనన్నా కన్ఫ్యూజ్ చేయాలి. ఇక ఇంకోళ్ళేమో గులకన్నా జరగదు, రేపు బీసీలకు జరగదు, వాళ్ళకి రిజర్వేషన్ రాదు అని ఇంకోళ్ళేమో రైలు కట్ట ముందు మరి కూర్చున్నారో లేదో రేపు ఎల్లుండి ఉన్నది. ఇవాళ ఏం తారీఖు ఇవాళనే కూర్చుంటుందేమో ఆమె రైలు ముందు. వీళ్ళేమో దోచుకునే కార్యక్రమం. అంటే ఇంతకంటే దోచుకున్న వాళ్ళు ఎవరన్నా దేశంలో ఉన్నారా అంటున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వమే దోచుకున్నది. దాని మీద మరి బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరో నాకు అర్థమైతే లేదు. కానీ ఇదేదో బీఆర్ఎస్ అండ్ బీజేపీ అలయన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది.